బ్యాక్ టు లైవ్ షో. దయాకర్ గారు, సంక్షేమానికి స్వర్ణయోగం ఇది ప్రభుత్వం చెబుతున్నమాట. మరి మీరు ఏమిటి ఛార్జ్ షీట్లు పెట్టారు ఏకంగా ప్రభుత్వం మీద 3 ఏళ్ల పాలన మీద? ముందుగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రం విడిపోతే ఏదో గగ్గోలు అవుతుంది, లేకపోతే అభివృద్ధి అంతా కుంటుపడుద్దన్న కొంతమంది సీమాంధ్ర పాలకుల యొక్క కుట్రలు, తెలంగాణ విడిపోతే నష్టపోతాం అనుకున్న తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ 2 రాష్ట్రాలు పురోగమించడాన్ని మనం స్వాగతిద్దాం. రాష్ట్రాలుగా విడిపోయినాం, ప్రజలుగా కలిసిండు ఒక మంచి బృహత్తర అవకాశం తెలుగు ప్రజలకు వచ్చింది. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న దాన్నే ఈరోజు 2 ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. దానికి మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే విడగొట్టడం ద్వారా ప్రజలేం నష్టపోలేదు. ఈరోజు కేవలం కొంతమంది రాజకీయ నాయకులకు నష్టం జరిగినట్టుగా మనం భావించాలి తప్పితే ప్రజలు చాలా సుఖశాంతులతో ఉన్నారని 2 ముఖ్యమంత్రుల యొక్క నోటితోనే వస్తున్నది. కాబట్టి దీన్ని అందరం కూడా రాష్ట్రాలుగా ఎప్పటికైనా కూడా కలిసి ఉందాం. రాష్ట్రాలుగా కూడా నష్టమేం లేదు. కానీ సెంటిమెంట్ల కొరకు మళ్ళీ రాష్ట్రాలను విడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళకి మాత్రం ఎవరైనా కీలెరిగి వాత పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాష్ట్రం ఆత్మగౌరవ సమస్య, నీళ్లు నిధులు నియామకాలు కాదు. నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరిగింది కాబట్టే ఉద్యమం వచ్చింది. ఉద్యమానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ మిగతా బీజేపీతో పాటు ఆ రోజు సిపిఎం, సిపిఐ, మావోయిస్ట్, ఆర్ఎస్ఎస్తో పాటు అందరితో కలిసి ఇచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందని రివ్యూ చేసుకున్నారు. ఒప్పుకున్నారు ఇప్పుడే 3 సంవత్సరాల తర్వాత పురోగతిలో వెళ్తోందని. పురోగతిగా ఉంది. చెప్తున్నా, పాలన తప్పుడు పాలన అనేది ఈరోజు మా అభియోగం. ఈరోజు ఏ రకమైన పరిపాలన ఉందంటే ప్రాధాన్యాలన్నీ కూడా మారిపోయినాయి. ఓకే, ఎవరికి ఏం చేయాలనో మర్చిపోయాడు ముఖ్యమంత్రి. విద్యార్థులు మొట్టమొదటి శక్తులు అయితే విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చుడు మర్చిపోయాడు. వ్యవసాయం నోటిఫికేషన్ వస్తుంది దాదాపు వచ్చినాక చెప్పండి సార్. ఇప్పటికి డిఎస్సి నోటిఫికేషన్స్ 20 సార్లు వేసిండ్రు. ఇది కాదు కదా, చేసినాక చెప్పుకోవాలి. నేనేంది 2024లో కాంగ్రెస్ పార్టీని మొత్తం ధ్వంసం చేస్తాను ఇప్పుడు చెప్తే కాదు కదా. ఇవాళ ఎప్పుడున్నాం? 2017 జూన్ 2వ తారీఖు నాడు ఉన్నాం. మేమిచ్చిన తెలంగాణ ఎట్లా ఉందన్నప్పుడు రైతులకు సంబంధించి ఎందుకు 2800 మంది చనిపోతే పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు అంటున్నాం. లేదు, ఇవాళ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ వీటికి సంబంధించి మీరు ఇంత పెద్ద చర్చలు చేస్తున్నారు కదా, ఎకరాకు 4000 రూపాయలు ఇస్తా అంటున్నారు కదా, ఇలా ఎందుకు గిట్టుబాటు ధర మనం ఇచ్చుకోలేకపోయినాం? ఇంటి దొంగలనేమో మంచిగా విలాసాలకు చేస్తూ రైతు చేతులకు బేడీలు ఎందుకు వేసిందని అడుగుతున్నాం. ఇలా ఎందుకు ఒక్క ఇల్లు కట్టలేని స్థితికి వచ్చింది ప్రభుత్వం? 3 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 60% ఇండ్లు అంటే ఇప్పటికీ నాకు తెలిసి 2,50,000 పైసలకి ఇండ్లు కట్టాలి. కట్టిన ఇండ్లకు పైసలు ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేమని అంటున్నాం. మనం మాత్రం 350 కోట్ల ఇల్లు కట్టుకోగలిగినాం. 350 కోట్ల నిన్న అది రాహుల్ గాంధీ గారు అంటే ఇంటి జాగతో సహా ఇంకెక్కువైతుంది కానీ ఆయన ఇంకా అది సరే దాన్ని మొదట్లో అంటే మీకు మాత్రం ఇల్లు కావాలి, పేద ప్రజలకు ఇండ్లు వద్దా అని అంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మేము మీ 4 కొరకే తెలంగాణ ఇవ్వాలి. ఈ తెలంగాణ ప్రజల కొరకు ఇచ్చినాం, విద్యార్థుల కొరకు, యువకుల కొరకు, మహిళల కొరకు, అన్ని వర్గాల కొరకు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళు ఎందుకు పక్కన పెడుతున్నారని అడుగుతున్నాం. కనీసంగా ఈరోజు ప్రతిపక్షాల్లో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అక్రమంగా చేర్చుకున్న పరిస్థితి ఉన్నది. ఇంతవరకు వాటికి ఎన్నికల ముచ్చట లేదు, రాజకీయ అవినీతికి సంబంధించిన చర్చ లేదు. స్పీకర్ను బూచిగా చూపి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ ఎమ్మెల్యే, ఎల్పీ విలీనం కదా టీడీపీ. అదే మరి అది టెక్నికల్ గా ఎంత మేరకు ఎల్పీ విలీనమో మరి అదంతా తెలియాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి రికగ్నైజ్ చేస్తున్నట్టేనా? మనం అది ఆలోచించుకోవాలి కదా. రాజకీయ అవినీతి అనగానే కేవలం మనం కరప్ట్ చేస్తలేమని చెప్పి ప్రజలకు నమ్మించే ప్రయత్నం కాకుండా ఈ 30 మంది కనపడుతుంటారు కదా. మా వాళ్ళు 4-5 ఉన్నారు, తర్వాత ఇంకో పార్టీ ఏంది బీఎస్పీ నుంచి 2-3 ఉన్నారు. ఇలాంటి పట్ల ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. వైసీపీ నుంచి ఒక ఎంపీ, మా ఎంపీ ఉన్నాడు, తర్వాత 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. దీన్ని ఎట్లా సమర్థించి ఇది రాజకీయ పునరేకీకరణ యొక్క రంగు పూసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మేము ఈరోజు మీరు సర్వేల మీద ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే రోజు ఒక సర్వే చేసుకోవచ్చు. ఇక పనులు ఎందుకు, అభివృద్ధి పనులు ఎందుకు, ఇరిగేషన్ ఎందుకు, ఇవంత ఎందుకు? అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి, ఆత్మగౌరవం కొరకు జరిగిన తెలంగాణ పోరాటాన్ని కాస్త రాచరికం వైపు పంపిస్తున్న తీరు ఏదైతే ఉందో దాని మీద సీరియస్గా రాహుల్ గాంధీ గారు ఈరోజు టార్గెట్ చేసిండ్రు. ఇప్పటి నుంచి మా శంకారామం మొదలైంది. ఇప్పటి నుంచి మీ మీద 3 సంవత్సరాలకు ఛార్జ్ షీట్ ఇప్పుడు వేసినాం. వాటిని రెక్టిఫై చేసుకుంటే మీకు ప్రజలకు మీరు చేరువైతారు, లేకపోతే మేము ప్రజల వద్ద తప్పుడు దిశగా పాలన వెళ్తోంది. ఇది ప్రధాన ఆరోపణ రాహుల్ గాంధీ చేసింది. నిన్నటి రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం నేను కూడా కొద్దిసేపు చూసిన.
కేవలం ఆత్మస్థుతి పరనిందలాగానే నిన్నటి రాహుల్ గాంధీ గారు ఉపన్యాసం. రాహుల్ గాంధీ గారు కుటుంబ పాలన గురించి వారు మాట్లాడే దాంట్లో అర్థమే లేదు. నవళ్ళు ఏడవాళ్ళు అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ఇవాళ ఈ దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నెక్స్ట్ ప్రియాంక గాంధీ పిల్లలు ఎవరన్నా వస్తారో ఏమో తెలియదు. నేనేమంటున్నా, సో కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లియడం తప్ప ఇంకోటి కాదు. నిన్నటి విషయం నేనేమంటున్నా, నేను ఇందాక ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడుతున్నాను. మొదట్లోనే నేను చెప్పిన ఏ ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలు జోష్ నింపడానికి, వాళ్ళ లోపల కొంత మానసిక స్థైర్యం నింపడానికి సహజంగానే మేమే అధికారంలోకి వస్తామని అంటారు, అధికార పార్టీని విమర్శిస్తుంటారు. అది రొటీన్ గా జరిగేది. వాళ్ళు మాది మంచిగా ఉందని మాకెందుకు బ్యాండ్ బాజా మేళం వాయిస్తారు, వాయించారు, సహజంగా మాట్లాడతారు. బట్ నేను అంటున్నది ఏంటంటే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే మేము చేయాల్సిన దాని విషయంలో మంచి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు మేము స్వీకరించడానికి మాకు ఎలాంటి భేషజం లేదు. ఎంతసేపటికి ప్రభుత్వం మీద పడి దుమ్మెత్తిపోయడం, దాడి చేయడమే లక్ష్యంగా నిన్నటి రాహుల్ గాంధీ గారి సభ జరిగింది. అంతకుముందు అమిత్ షా గారి పర్యటన జరిగింది. ఇక్కడ మిగతా మిత్రులు కూడా అదే రకంగా అదే ధోరణితో పోతా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తా, నేనంటున్నా ఇప్పుడు ఒకటే ప్రశ్న, నాది ఒకటే ప్రశ్న. దయాకర్ గారు మాట్లాడారు, ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ఎన్టీవీ చూసే వాళ్ళంతా గమనిస్తున్నారు. 350 కోట్లతో ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? సో పదే అబద్ధాలు వల్ల రాహుల్ గాంధీ గారు కూడా 1000 కోట్ల చూసే అంటే ప్రజలు నమ్మశక్యంగాని రీతిలో అబద్ధాలు విష ప్రచారం చేయడమే లక్ష్యంగా. నిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. 3 ఏళ్ళు తెలంగాణ ఆవిర్భావం అయి 3 ఏళ్ళు పూర్తయింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కూడా 3 ఏళ్ళు పూర్తయింది. సరే, దీని మీద ప్రతిపక్షాలు పాలన ఫెయిల్ అయిందని మీరు అందరూ చెప్తూ ఉన్నారు. సంక్షేమానికి స్వర్ణయోగాన్ని ప్రభుత్వం చెబుతోంది. ఎట్లా ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? రిషి గారు, తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు. అయితే ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సింది, ప్రభుత్వం చెప్తున్నది, కేసీఆర్ గారు అనుకుంటున్నది దొరవారులు వేసినప్పుడే ఊరికి తెల్లారినట్టు. అంటే ఊర్లో కోడి కూసే దాంతో కానీ ప్రజలతో కానీ సంబంధం లేదు. వారికి ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడే తెల్లారినట్టు. వారి సంక్షేమము రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది అనడం ఏంటంటే, వారికి రాసుకోవడానికి పేపర్ వచ్చింది, చూపించుకోవడానికి టీవీ వచ్చింది, ఉండడానికి బంగళాలు వచ్చినాయి, చేసుకోవడానికి ఫామ్ హౌజులు వచ్చినాయి, కుటుంబంలో అందరికీ పదవులు వచ్చినాయి. ఇంకా బంగారు కుటుంబానికి ఇంతకంటే కావాల్సింది ఏముంది? దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉద్యమాలు జరిగినప్పుడు ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆస్తులు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, కుటుంబాలు పూర్తిగా చితికిపోయినాయి. కనీసం ఆ కుటుంబాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేనంత పరిస్థితిలో ఉద్యమాలలో భాగస్వామ్యం చేసిన వాళ్ళకు జరిగింది ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా. ఒక్క మన చరిత్ర, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబానికి మాత్రమే సర్వ సుఖాలు, సౌఖ్యాలు, సౌలభ్యాలు అన్ని అందుబాటులోకి వచ్చినాయి. 14 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే టీవీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, 100 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి. తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది, చేయకుంటే ఉండదు. కాకపోతే వారు పదే మేము ఎన్నికలలో గెలిచినామని 2014 వరకు వాళ్ళు ఏ రోజు కూడా గెలవలే. ఒక్కసారి గెలిచిండ్రు. ఎన్నికలు ఉద్యమాల గురించి తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేదు. మీరు మాట్లాడారు ఆనాడు ఆ కుటుంబం ఉద్యమం ఉందా లేదా తెలంగాణ ప్రజలు గమనించారు. రేవంత్ రెడ్డి గారు ఆనాడు మీరు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు. ఆనాడు మీరు తెలంగాణ ఉద్యమంలో లేరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లేరు. ఆ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఆ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఆ కుటుంబం వాళ్ళు మాత్రం దెబ్బలు తిన్నారు, వాళ్ళు మాత్రం జైళ్ళలో వచ్చారు, వాళ్ళు మాత్రం రాస్తారోకోలు చేశారు, వాళ్ళు మాత్రం వంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళు ఉద్యమాల్లో ఉన్నారు, వాళ్ళు దీక్షలు చేశారు. రేవంత్ గారు దయాకర్ గారు కూడా మాత్రమే ఉన్నారు ఉద్యమాల్లో. ఉద్యమాల్లో లేరా? ఉద్యమాల్లో లేరా? ఆ కుటుంబం లేరా? ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఉద్యమాల గురించి మాట్లాడడం, ఆ కుటుంబం గురించి మాట్లాడడం చాలా దుర్మార్గం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంతో లేరు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నారు. రేవంత్ రెడ్డికి అసలు సంబంధం లేదు. సంబంధం ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుని పోయిండు కరీంనగర్ లో. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను కరీంనగర్ సభలో కొట్టేందుకు రేవంత్ రెడ్డి గారు అలిగేషన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఉద్యమంతో సంబంధం లేని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది సుమన్ ప్రశ్న. మన రిషి గారు చంద్రశేఖరరావు గారు జెండా నాటి నుంచి చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ పార్టీకి ఏం సాయం చేసినో సుమన్ కు తెలిసి మర్చిపోయిండో తెలియక మర్చిపోయిండో పోయి చంద్రశేఖరరావు గారిని అడగమని ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2,
తెలంగాణ విషయంలో శాసనసభలో గవర్నర్ గారిని అడిగితే చెప్తారు రేవంత్ రెడ్డి పాత్ర ఉందా లేదా, లేకపోతే ఆ పక్కన నికార్సైన అద్దంకి దయాకర్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఒక్క నిమిషం ఋషి గారు, మూడేళ్ల పాలనలో తెలంగాణ కోసం ఎమ్మెల్యే రాజీనామా చేయాలని అన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఆనాడు మరి వీళ్ళంతా ఎక్కడ పోయినారు? ఉద్యమాలు ఇక్కడనే నాగం జనార్దన్ రెడ్డి గారు కూర్చున్నారు. వారాన నార్కర్నూలు రాజీనామా చేశారు. అందరం పోయినా ప్రచారం చేసాం. టీఆర్ఎస్ పార్టీ వారికి అవుట్ మద్దతు ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాజీనామాలే కొలబద్ద అయితే నాగం జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ ఎంపీకి రాజీనామా చేయలే, పారిపోయిండు. ఎమ్మెల్యేలు మాత్రమే చేసిండ్రు. నాగం జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ కోసం రాజీనామా చేసిన రోజు చంద్రశేఖరరావు గారు రాజీనామా పారిపోయిండు. పాలమూరు జిల్లాలో రాజీనామా చేయాలని గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో ఒక్క ఎంపీ తోటి తెలంగాణ వచ్చిందండి. 166 మంది బీజేపీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే కదా తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ ఛార్జ్ షీట్లు పెడుతోంది, సరే బీజేపీ ఏమీ చేయలేదు, మొత్తం మేమే చేస్తాం, అధికారంలోకి వస్తామని చెప్తోంది. మీరేం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు నేను అనేది ఒకటే, ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ వచ్చింది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రయాణం చేస్తలేరు. ప్రజల ఆకాంక్షలను ప్రజల ఆలోచనను పూర్తిగా భిన్నంగా వ్యక్తిగత ఏజెండా స్వార్థంతో చంద్రశేఖరరావు గారు ముందుకెళ్తారు. త్యాగాలు చేసిన వాళ్ళు తెలంగాణ ఇట్లా ఉంటదని అనుకోలేదు, ఉండాలని కోరుకోలేదు. మాకందరికీ ఆవేదన ఉంది. చంద్రశేఖరరావు గారు చేస్తున్న వ్యవహార శైలి తనకు తన కుటుంబానికి విలాసవంతమైన జీవితం కోసం ఈ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు సంబంధం లేనిది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం అంతా తెలంగాణ కోసం నికార్సుగా కొట్లానే కోదండ రామ్ గారి నుంచి మొదలు పెడితే చుక్కా రామయ్య వరకు కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్నారంటే మిత్రుడు సుమన్ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడైతే గుడి కడతారని చెప్పుకున్నారో సుమన్ లాంటి వాళ్ళు ఇవాళ కేసీఆర్ కు కోరి కడతామంటే కనీసం మైకులో ఒక్క నిమిషం కూడా శుభాకాంక్షలు కూడా 100 సంవత్సరాల శుభాకాంక్షలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు చెప్పలేని పరిస్థితి ఉన్నది అంటే నేను సుమన్ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆర్ట్స్ కాలేజ్ ముందల కేసీఆర్ తోనే 5 నిమిషాలు సభ పెట్టించి 100 సంవత్సరాల శుభాకాంక్షలు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు ఆర్ట్స్ కాలేజ్ ముందర చర్చించగలిగితే తెలంగాణలో కేసీఆర్ పాలన విజయవంతంగా పేద ప్రజలకు అందుబాటులో ఉందని మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్ రేవంత్ రెడ్డి గారు నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు కేసీఆర్ గారితో సభ పెట్టించి కేసీఆర్ గారితో మాట్లాడిపిస్తా. మరి మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా నేను ఆ పని చేపిస్తే? ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? మరి నేను మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా, మీరు కూడా నా ఛాలెంజ్ స్వీకరించండి. మరి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారితో మాట్లాడిస్తా. మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? మీ ఛాలెంజ్ నేను స్వీకరించిన, నా ఛాలెంజ్ మీరు స్వీకరించండి. మీరు పోలీసుల పహారాలు లేకుండా పోలీసుల కవాతులు లేకుండా మీరు అక్కడ పెట్టండి. మీరు ఏ సవాల్ విసిరినా కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు పోలీసుల రికార్డు నేను ఛాలెంజ్ చేస్తాను. సభ పెడతా కేసీఆర్ గారితో మాట్లాడిస్తాం. 1000% నేను చేస్తా. రేవంత్ రెడ్డి గారు మరి మీరు కూడా నా సవాలు స్వీకరించండి. రాజకీయ సన్యాసం చేస్తారా? ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారు. ఆర్ట్స్ కాలేజ్ కూడా సభ పెట్టకపోతే నేను రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు వినపడలేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రిషి గారు నేను ఒక్కటే మాట అంటున్నా, పోలీసుల పహారాలు లేకుండా పోలీసుల కవాతులు లేకుండా చంద్రశేఖరరావు గారు అక్కడ ఒకవేళ ప్రసంగిస్తే స్వేచ్ఛగా సుమన్ ఏ సవాలు విసిరినా నేను సిద్ధం.
ఒకవేళ చంద్రశేఖరరావు గారు సభ పెట్టమని మీరు అన్నారు. సభ పెట్టి కేసీఆర్ గారితో మాట్లాడిస్తా, లేకపోతే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. పెట్టిస్తే మరి మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? సమానం చెప్పకుండా తెలంగాణ సాధన మొత్తం 3.5 కోట్ల మంది సంకల్ప దీక్ష. ఓకే, ఎవరు కాకపోతే కేసీఆర్ నాయకత్వం వహించాడు. ఆ ఉద్యమాన్ని నీరు గారకుండా చేశారు, అంతమేర ఛానలైజ్ చేశారు, దాన్ని ఛానలైజ్ చేశారు. ఆ క్రమంలో ఇంతకుముందు నేను చెప్పాం, కమ్యూనిస్ట్ పార్టీగా ఒక జాతీయ పార్టీగా మా పార్టీ పాత్ర లేకుండా, ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ మిత్రులు, టీడీపీ మిత్రులు చాలా మంది మమ్మల్ని అడిగారు, మీరు ఇంతకుముందు విశాల అందరు కదా, మీరు అదే లైన్ లో ఉంటే సిపిఎం మీతో ఉంటుంది, మేము కూడా కొన్ని శక్తులు మీతో జాయిన్ అవుతాం. ఆ విధంగా ఏ కన్సెన్సస్ ఉండకపోవటం వల్ల తెలంగాణ రాదు అన్నా కూడా మేము ఒకే లైన్తో తీసుకున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా నిరాహార దీక్ష చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే ఆ విధంగా చేశాం. సంతోషం, తెలంగాణ రావటం అందరూ కోరుకున్నట్లు వచ్చింది. వచ్చిన తెలంగాణ ఎలా జరుగుతుంది అనేది నా పాయింట్. ఇవాళ ఒక్క ప్రతిపక్ష నాయకుడికి అయినా సరే అపాయింట్మెంట్ అనేది కూడా ఇవ్వనటువంటి తీవ్రమైనటువంటి నిరంకుశత్వ ప్రభుత్వం ఇవాళ ఉంది. దీని మీద సుమన్ గారు, దీని మీద పెళ్లి కార్డు చాడ వెంకటరెడ్డి గారు కలిసి వీరి పార్టీకి సంబంధించి మన చాడ వెంకటరెడ్డి గారు కలిసి టిఆర్ఎస్ పాలనలో మంతా మంచి అని అనుకుంటే వర్గం వారీగా తీసుకుంటే ఏ వర్గం సంతోషంగా లేదు. నెంబర్ 1 రైతులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, పేదవాళ్ళు సంతోషంగా లేరు, అదేవిధంగా కార్మికులు సంతోషంగా లేరు. మీరు ఏ సెక్షన్ తీసుకోండి, సంతోషంగా లేరండి తెలంగాణలో. ఒక్కటి చెప్తున్నాను, ఈ రోజు నిన్న 2300 భూ స్కామ్ ఒకటి బయటపడ్డది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎట్లుంటది అంటే ఒక నయం కేసు ఎట్లయితే నీరు గార్చిండ్రు, ఇప్పుడు ఎక్కడ మందు రోగం ఎక్కడ ఉంటే మందు అక్కడ వేయాలి కదా. ఇప్పుడు దీనికి వాళ్ళని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 4 సస్పెండ్ చేస్తే దానికి పరిష్కారం అవుతుందండి. దీన్ని ఎన్నుకున్న ఎవరున్నారు, ఎవరి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎప్పుడు అంటే ఫామ్ హౌస్ లో ఎన్నిసార్లు సీఎం కలిసిన వ్యక్తి. ఇలా నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఆయన అనుంగు మిత్రుడే, మాకందరికి తెలిసి ప్రభుత్వ అధినేతనే డైరెక్ట్ గా చెప్తున్నాను నేను. ఇవాళ ఇప్పుడు టీవీ సాక్షిగా చెప్తున్నాను, ఇంకా 10 నిమిషాలు ఆరోపణలు ఆధారాలు ఉంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఆయన మిత్రుడు అని చెప్పిన నేను, ఆయన మిత్రుడు. ఇప్పుడు దానికి ఆయన చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయమనండి. ఆల్రెడీ సబ్జెక్ట్ మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారు. నేనేమంటున్నా ఒక నిమిషం సార్, నేనేమంటున్నా రిషి గారు, ఆ సబ్జెక్ట్ లో ఇప్పటికే సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఒకటి. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి నా మాట ఒక నిమిషం, నేనేమంటున్నా, సిబిఐ ఎంక్వైరీ అని వారు కోరుతా ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వారు కోరడమే కాదు, ఇంకా చాలా మంది కోరుతా ఉన్నారు. ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ ప్రభుత్వం ఎవరు కోరక ముందే వేసింది ఒకటి. రెండోది, మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ ఏసీబీ దాడులు జరుగుతా ఉన్నాయి రాష్ట్రమంతా. ఇప్పుడు రిషి గారు, నేను ఒకటి అడుగుతా, దయాకర్ గారు, ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షం దీని విషయంలో బయటకు తీసుకొచ్చిందా? ఏదైనా మీడియా సంస్థ దీన్ని బయటకు తీసుకొచ్చిందా? ఎవరు బయట ప్రభుత్వమే బయటకు తెచ్చింది. అది నిరంతర ప్రక్రియ కొనసాగుతున్నది. మీరిచ్చిన హామీలు మాత్రం ఆన్నే తక్కళ్ళబడి ఉన్నాయి. వాటిని ఈ రోజు మీరు చేయాల్సిన బాధ్యతను మేము గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం మీద తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.